నమస్కారం. హైపర్ టీవీ న్యూస్కి స్వాగతం. నూతన రేషన్ కార్డులు పొందేందుకు దరఖాస్తులకు ఆహ్వానం. గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొందగలిగే అర్హత కలిగిన వారు నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ తెలిపారు. బుధవారం గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా వివాహాలైన వారు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సమీపంలోని వార్డు సచివాలయాలను సంప్రదించాలని పేర్కొన్నారు. గూడూరు పట్టణ ప్రజలకు నమస్కారం. ఎవరైతే సంక్షేమ పథకాలకు ఎలిజిబుల్ ఉన్నారో, అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నవాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి స్ప్లిట్ అయ్యే విధంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దయచేసి మీరు మీ పరిధిలో ఉండే సచివాలయానికి వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాప్ నుంచి స్ప్లిట్ ఉండే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. దాంతోపాటు కొత్తగా ఎవరైతే మ్యారేజ్ అయ్యారో వాళ్ళు న్యూ రైస్ కార్డ్స్కి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కూడా మీ పరిధిలో ఉండే సచివాలయంకి వెళ్ళి కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలని తెలియజేస్తుంది. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం పంచాయతీ పరిధిలోని కోటికుంట ప్రాంతానికి చెందిన మాణిక్యాల సువార్త అనే వివాహిత పురుగుల మందు సేవించి మరణించిన సంఘటన చోటు చేసుకుంది. సువార్త కుటుంబ సభ్యులు కథనం మేరకు సువార్త ఆమె భర్త కాశీ ఇద్దరు పిల్లలతో కలిసి గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కుటుంబం గొడవల నేపథ్యంలో మంగళవారం రాత్రి సువార్త అందుబాటులో ఉన్న పురుగుల మందు సేవించడంతో చికిత్స నిమిత్తం వాకాడు మండలం కేంద్రం వాకాడు గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా అత్యవసర చికిత్స కోసం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఆమె మృతి చెందిందని తెలిపారు. ప్రస్తుతం ఆమె మృతదేహం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదిలో ఉంది. చిట్టమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం సుమారు అరగంట పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఇరువైపులా సుమారు 3 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. గూడూరు నెల్లూరు రోడ్డు మార్గంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న వాహనాలను తొలగించడంలో ఆలస్యం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయినట్లు వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గం మీదుగా ప్రయాణించే ప్రయాణికులు ట్రాఫిక్ అంతరాయం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టడంతో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ తెలిపారు. మంగళవారం గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ మాట్లాడుతూ 2వ పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని, ఆ ప్రాంతంలో ఆక్రమణలు తొలగించి ఎటువంటి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఏదైతే డ్రైనేజ్ కాలువ ఉందో ఆ కాలువను కూడా దాటేసి వాళ్ళు ఇళ్ళు కానీ షాపులు కానీ కట్టుకోవడం జరుగుతుంది. సో దయచేసి ప్రజలంతా గమనించండి. డ్రైన్స్కి వెనక సైడే ఉండండి. డ్రైన్స్ కూడా దాటుకొని మీరు కట్టడం వల్ల డ్రైన్స్ బ్లాక్ అయిపోవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోవడం, ఆ టైంలో మేము వచ్చి ఆ డ్రైన్స్ పగలగొట్టడం చాలా మంది ప్రజలకు ఆటంకం కలగడం జరుగుతుంది. అదొకటి. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్వర్షన్ కాకుండానే వాటిని మీరు వాడుకలోకి తీసుకురావడం, అక్కడ చిన్నపాటి రేకులు అట్టేసుకొని చిన్న చిన్న వ్యాపార సముదాయాలుగా మార్చుకోవడం కూడా చట్టరీత్యా నేరం. దయచేసి ప్రజలంతా గమనించుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించండి. సరైన సకాలంలో పన్నులు చెల్లించండి. అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. దయచేసి ప్రజలంతా గమనించరు. గత 2-3 రోజులుగా మేము అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఎక్కడంటే అక్కడ ఎంక్రోచ్మెంట్ చేయడం, ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్లో సదును చేయడం, అక్కడ రేకుల షెడ్లు లాంటివి వేయడం జరుగుతుంది. దొంగ కనెక్షన్లు అటు ఇటు తీసుకొని కరెంటు పెట్టేసుకొని చేసుకుందామని చేస్తున్నారు. దయచేసి ప్రజలంతా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడవద్దు. ఎంక్రోచ్మెంట్స్ వైలేషన్ చేయకుండా మీరు ఏదో ఎంక్రోచ్మెంట్ ఫీజు కట్టేసామని అని మొత్తం డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేసుకుని మీరు కట్టుకుంటే కూడా పద్ధతి కాదు. డ్రైన్స్ బిఫోరే మీ యొక్క స్థలంలోనే మీరు కట్టుకోవాల్సిందిగా. ఈరోజు 2 టౌన్ కోర్టు సెంటర్లో కొన్ని షాప్స్, రోడ్స్
డ్రైన్స్ దాటి కూడా వాళ్ళు ఎంక్రోచ్ చేసి షాపులు కట్టుకోవడం జరిగింది. వెంకటగిరి పోయే బైపాస్ రోడ్లో కూడా ఫెన్సింగ్ వేసి పెట్టారు, మరి రోడ్డు మీదనే, మరింత దారుణం కూడా. సో దయచేసి మీరు అది రోడ్డు, దాని పక్కన డ్రైన్స్ ఉంటాయి, అది ఇరిగేషన్ ల్యాండ్, ఇటు మున్సిపాలిటీ ఉంది, ఇటు అగ్రికల్చర్ కెనాల్ ఉంది, అవన్నీ మొత్తం లెవెలింగ్ చేసి కూడా ఆక్యుపై చేసేస్తుంటారు. విధంగా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు పాల్పడితే ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. దయచేసి గమనించి ప్రజలు 1-2-2023 తేదీన సునీత సేవా సంస్థ కార్యాలయంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సునీత సేవా సంస్థ అధ్యక్షురాలు మాట్లాడుతూ టైలరింగ్ శిక్షణ తరగతులు సునీత సేవా సంస్థ ద్వారా గత 23 సంవత్సరాలుగా మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్ లాంటి 25 రకాల ఉపాధి కల్పించే కోర్సులు నేర్పించి వారికి ఆర్థికంగా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేటట్లు కృషి చేస్తోందని, సునీత సేవా సంస్థ ఉచిత శిక్షణ శిబిరం నిరంతరం జరుగుతుందని, ఆసక్తి గల మహిళలు సునీత సేవా సంస్థను సంప్రదించగలరని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, పట్టణ ప్రాంత మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉచిత కుట్టు శిక్షణ ఇదివరకు బ్యాచ్లుగా పెట్టేవాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా సంవత్సరం పొడుగుతా అంటే 365 రోజులు ఈ శిక్షణ కొనసాగుతుంది. చేరదలిచిన వాళ్ళు మధ్యలో ఎప్పుడైనా కూడా చేరొచ్చు. చేరిన తర్వాత వాళ్ళకి అప్పుడు ఏ క్లాసులు జరుగుతుంటే ఆ క్లాసుల నుంచి మళ్ళీ ఫస్ట్ వరకు అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి కూడూరు పరిసర ప్రాంత మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలామందికి కుట్టు సెంటర్ ఇక్కడ ఉందని ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోండి. తర్వాత తొందరలోనే వాషింగ్ పౌడరు, ఫినాయిలు, బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ ఇలా కోర్సులన్నీ కూడా దీంట్లోనే 1 అవర్ ముందు రమ్మని నేర్పిస్తాము. వీటికంతా కూడా ఎట్లాంటి ప్రవేశ రుసుము కానీ నెలవారీ ఫీజులు కానీ ఏమి లేవు. అన్నీ కూడా ఈ కోర్సులన్నీ కూడా ఉచితంగానే నేర్పిస్తాము. మహిళలకు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఈ కాలంలో ఒక్కరి సంపాదన చాలదు. కాబట్టి వాళ్ళు కూడా ఇంట్లో బయట పోకుండా మనకి టైలరింగు, ఇలా వాషింగ్ పౌడర్ ఇలాంటి కోర్సులు నేర్చుకొని ఇంట్లోనే ఉపాధి పొందుతూ మనకి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో వేల మంది మహిళలు ఈ ఉచిత కుట్టు శిక్షణ ఇదివరకు బ్యాచ్లుగా పెట్టేవాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా సంవత్సరం పొడుగుతా అంటే 365 రోజులు ఈ శిక్షణ కొనసాగుతుంది. చేరదలిచిన వాళ్ళు మధ్యలో ఎప్పుడైనా కూడా చేరొచ్చు. చేరిన తర్వాత వాళ్ళకి అప్పుడు ఏ క్లాసులు జరుగుతుంటే ఆ క్లాసుల నుంచి మళ్ళీ ఫస్ట్ వరకు అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి కూడూరు పరిసర ప్రాంత మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలామందికి కుట్టు సెంటర్ ఇక్కడ ఉందని తెలియడం లేదని అంటున్నారు. అందువల్ల మళ్ళీ శివాబి ఈ న్యూస్ ఛానల్స్ ద్వారా చెప్తున్నాము. ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోండి. తర్వాత తొందరలోనే వాషింగ్ పౌడరు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో బుధవారం భీష్మేకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక తూర్పు వీధిలో ఉన్న శ్రీ అళఘనాథ స్వామి దేవస్థానంలో సామూహిక కుంకుమ మరియు తులసి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం అచ్యుతాయ నమః, ఓం ప్రతిదాయ నమః, ఓం ప్రాణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం బృహద్భాన్వే నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం అనుకూలాయ నమః, ఓం శతాబ్దాయ నమః, ఓం పద్మినే నమః, ఓం పద్మనిభే, ఓం గరుడధ్వజాయ నమః, ఓం అతులాయ నమః, ఓం శరభాయ నమః, ఓం భీమాయ నమః, ఓం వృక్షాయ నమః, ఓం రోహితాయ నమః, ఓం మార్గాయ నమః, ఓం హేతవే నమః, ఓం దాయ నమః, ఓం ఉద్భవాయ నమః, ఓం క్షోభాయ నమః, ఓం దేవాయ నమః, ఓం శ్రీగర్భాయ నమః, స్థాయ నమః, ఓం దుష్టాయ నమః, ఓం పుష్టాయ నమః, ఓం అనయాయ నమః, ఓం వీరాయ నమః, ఓం శ్రీ మహావిష్ణవే నమః. శక్తిమతాం శ్రేష్టాయ నమః, ఓం ధర్మాయ నమః, ఓం ధర్మవిదుత్తమాయ నమః, ఓం వైకుంఠాయ నమః, గర్భాయ నమః, ఓం శత్రుఘ్నాయ నమః, ఓం యాప్తాయ నమః, ఓం వాయువే నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం సంవత్సరాయ నమః, ఓం అర్థాయ నమః, ఓం అనర్థాయ నమః,
నమః ఓం నైకాత్మనే నమః ఓం నైక కర్మ. తిరుపతి జిల్లా కోడూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో బుధవారం భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అదేవిధంగా తూర్పు వీధిలో ఉన్న శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో సామూహిక కుంకుమ మరసి తులసి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు మరియు మహిళలు విష్ణు సహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇవి హైపర్ టీవీ న్యూస్ విశేషాలు. నమస్కారం.